శ్రీగణేశాయ నమ. శ్రీగురుభ్యో నమ. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి అవధుంబరశ్వత్సౌఖ్యరాజాయ నమ. అఖండాద్వైతరూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. వ్యాసమహాముని 4 వేదాలను విభజించి నలుగురు శిష్యులకు 4 వేదములను అభ్యసించడానికి ఏర్పరిచి అందులో మొదటి శిష్యుడు పైల మహర్షి అనేటువంటి వాడు. అతనికి ఋగ్వేదము అభ్యసించే బాధ్యతలను ఒప్పజెప్పాడు. ఆ పైల మహర్షి యొక్క కుమారుడే వేదధర్ముడు అనేటువంటి మహర్షి. ఆయన చాలా సుప్రసిద్ధుడు. ఈ వేదధర్ముని శిష్యుడే దీపకుడు అనే బాలుడు. ఇతనినే 21 సంవత్సరాలు కుష్ఠవ్యాధితో బాధపడతానని, కాశీలో నివసిస్తానని, చిరాకు లేక సహనంతో సేవలు చేయాలని దీపకుని నియమించుకొని ఎన్నో కఠిన పరీక్షలు గురి చేసి శిష్యునికి శివకేశవుల దర్శనం ఇప్పించి పేరు పొందిన కథ గురు చరిత్రలో 2వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే సూతుడనే ఋషి శౌనకాది మహర్షులకు పురాణం చెప్పినట్టే వేదధర్ముడు అనేటువంటి ఋషి దత్తకథలన్నీ కూడా దీపకుడు అనేటువంటి శిష్యునికి తెలియజెప్పడే పద్ధతి కొనసాగింది. అందులోని భాగమే దత్తుని యొక్క 16 అవతారాల విశేషాలు అతని చేత దీపకునికి చెప్పబడినాయి. అవేగాక ప్రతి నెల పుణ్యం రోజున ఒక్కొక్క అవతార కథలను పోయిన నరసింహ జయంతి పూర్ణిమ నుండి మొదట యోగిరాజు అవతారం నుండి ఆరంభించి ఈ సంవత్సరం అతీతుని అవతారంభించి అతీతులైన అత్రిమాముల్ని 3 అవతారాలను వరుసగా మొదటి జన్మం కంటే ముందు మురిసే ఎంట్లో పరీక్షలకు గురి చేస్తూ దత్తుడు అవతరించినాడో తెలియజేయడమైనది. ఒక్కొక్క అవతారంలో విశేష రూపాలు ధరించి పరశురాముని, కార్తవీర్యాజుని, యదుమహారాజుని, అలర్కుని, విష్ణుదత్తుని, పింగళనాథుని, ఇంద్రాది దేవతలను, చివరికి బ్రహ్మదేవుని సైతం పరీక్షల్లో గురి చేసిన వైనము ఆ కథలన్నీ 15 అవతారాల్లో తెలుపబడినాయి. పరీక్షలు పెట్టేవాడు అతడే, మళ్ళీ ఉద్ధరించేవాడు అతడే. బడిలో వేసినప్పటి నుండి పిల్లలకు సంవత్సరానికి 2 పరీక్షలు. ఈ విధంగా ఎన్ని పరీక్షలు 20 సంవత్సరాల చదువు పరీక్షలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. తర్వాత ఉద్యోగం కొరకైనప్పటికీ కూడా పరీక్షలు అయితేనే సమాజంలో గౌరవప్రదమైన పదవి పొంది నిలబడగలడు. అట్లే జీవితంలో కూడా పరీక్షలు ఉంటేనే దానిని ఎదుర్కొని దైవ సేవల వల్ల మరియు మన నడవడి ధర్మమార్గం వల్ల సఫలం పొంది మధుర ఫలమును అనుభవించగలరు. భగవంతుడు ప్రసాదించిన ఉత్తమమైన మానవ జన్మలో శాస్త్ర సమ్మతమైన జీవనము జీవించి లోక కళ్యాణం కొరకై పాటుపడి సద్గురువుల సేవలు చేస్తూ సర్వజన హితకారులై జీవించి ఉత్తమ గతి పొందాలి. నామ సంకీర్తనమే ఘోర తపస్సు కన్నా గొప్ప శక్తివంతమైనది. ఇది అన్ని యుగాలలో అతి శక్తివంతమైనదని రుజువైనది. ఎలా అంటే కృతయుగంలో ప్రహ్లాదుడు నామ సంకీర్తనంతో తండ్రి వరకు కారణమైనాడు. త్రేతాయుగంలో శ్రీరామనామ సంకీర్తన హనుమంతుడు సదా చేయటం వలన, సీతాదేవి కూడా రామనామ జపం సంకీర్తన చేయటం వల్లనే రాక్షస సంహారము ఆ శక్తితో తోడ్పడి ఆ యుగం లోపల సహకరించబడినది. గోపికలు, రాధా మరియు కంసుడు మొదలైన అందరూ కూడా కృష్ణనామంతో ద్వాపర యుగంలో తరించినటువంటి వాళ్ళైనారు. కలియుగంలో వకులమాత నిరంతర గోవిందనామంను స్మరించి విష్ణుమూర్తిని వైకుంఠం నుండి భూమిపై దించి వెంకటేశ్వరునిగా మనకు అందించినది. ఈ రీతిగా లోక కళ్యాణం నేటికి నామస్మరణంతోనే జరుగుతున్నది. మన జపాలు, అవతారాల కథలు కూడా నామస్మరణనే చేస్తున్నాము. ఇప్పుడు 16వ చివరి అవతారం శ్రీకృష్ణ శ్యామకమలనయన అవతారం. శ్రీ కృష్ణ శ్యామకమలనయన అవతారం. శ్రీకృష్ణ కాదు, శ్రీ కృష్ణ శ్యామ కమలనయన అవతారం. మొదటిది యోగి అవతారం నుండి 15వ అవతారం వరకు కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను, అష్టాంగ యోగ మార్గాన్ని లోకానికి చూపాడు. ఆ పరమాత్మ వివిధ రూపాలుగా ధరించి వారి వారి అర్హతలను బట్టి ఆయా వ్యక్తుల చేత యోగాభ్యాసాలు చేయించి
స్వ ఆత్మానందంలో ఓలలాడేటట్లు చేశాడు. ఆ తర్వాత జ్ఞానశయ్యపై పవలించి యోగనిద్రలో మునిగిపోయాడు. అంతలో భక్తులు, శిష్యులు, యోగులు ఆయనకు సమీపించి అందరూ నమస్కరించారు. అప్పుడు అందరూ చూస్తుండగానే ఆయన వారికి ధ్యానానుకూలమైన దివ్య తేజరూపంతో సాక్షాత్కరించాడు. దత్తప్రభువు శ్రీ కృష్ణశ్యామ కమలైన అవతారం చూపించి యోగులతో గంభీర స్వరంతో పలికి క్షణమాత్రంలో మోక్షాన్ని సాధించే రహస్య విధానాన్ని మీకే వెల్లడిస్తున్నాను. ఎవరైతే వేద మార్గాన్ని, సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ సర్వభూతపరాయణులై నిష్కాములై కర్మలు ఆచరిస్తూ దానివల్ల దొరికే ఫలములను కూడా భగవంతునికే అర్పిస్తుంటారో వాళ్ళు ఎటువంటి దుఃఖాన్ని కూడా పొందలేరు. ధర్మ అనుష్ఠానమే పరమయోగం. పరమయోగులు నిత్యముక్తులు. అటువంటి వాళ్ళే నాకు నచ్చిన భక్తులు. అటువంటి భక్తులందరికీ నేను బేషరతుగా వశమై దత్తమవుతాను. వారు ఏమి అడగకున్నా కోరకున్నా వారి అవసరాలు ఎప్పుడు ఏది ఉంటుందో వారి మనోరథాలు ముందే గ్రహించి సిద్ధింపజేస్తాను అని వాగ్దానం చేశాడు. అందుకే దైవీ భావనలు మన లోపల స్థిరంగా కలిగి ఉంటేనే మానవ శక్తికి దైవీ శక్తి కూడా సంకల్పంతో కలిసిపోయినప్పుడు ఏ కార్యమైనా సాధించగలము. దైవాదేశం కనుక మనకు వస్తే ఎంతటి విలువైన ఆస్తులు కానీ వస్తువులు కానీ వాటిని గడ్డిపోతల వల్లే వదిలి వేయటే కాదు, మళ్ళీ వాటి గురించి కూడా కలలో కూడా తలవము, ఏ బాధ పొందము. ఎందుకంటే అది ఆ యొక్క భగవంతుని ఆజ్ఞ. అంతే. భగవంతుని కృపయే పొందుటే పెద్ద ఆస్తి. దానిని కలిగిన వానికి ఇహపర సమాజంలో ఉన్నతుడై అందరినీ ఆశ్చర్యపరిచేలా తను కానీ తన సంతానం కానీ ఎదురు లేకుండా బ్రతకగలరు. ఎందుకంటే అతడే సర్వ అవసరంలో ఏ సమయంలో తీర్చాలో అప్పుడే తీర్చగలడని విశ్వాసం మనలో ఉంటుంది. కాబట్టి బాధపడే అవసరం లేదు. మనకు సహనమే దానికి ప్రధానమైన అస్త్రం. అందుకే దత్తాత్రేయుల వారు స్వర్ణమాత్ర సంతుష్టులు, స్మర్తృగాములు. ఒక అంకిత భక్తి సూత్రంతో అతనిని తప్ప మరి దేనితోనూ కట్టుబడరు. ఆయనకు సమర్పించవలసిన గురుదక్షిణలు ఏమిటంటే భక్తి శ్రద్ధలు మాత్రమే. అందుకే కార్తవీర్యానుడు సదా స్మరించడం చేత విష్ణుదత్త భక్తుడు కేవలం కోరికలంటే ఏమిటో తెలియనివాడు కాబట్టి నిత్యం ఆరాధన చేత, యదు మహారాజు అర్చన చేత, అల్లర్కుడు అతిసేవల చేత, పింగళనాగుడు తన మూఢభక్తిచే కేవలం నమస్కారం చేత, పరశురాముడు మైత్రి భావన చేత, ఇంద్రాది దేవతలు ప్రత్యేకంగా శరణు వేట చేత, వేదధర్మమునీశ్వరుడు నామజం చేతనే, అతని శిష్యుడు దత్తమహాత్మ కథలు వినడం చేతనే దత్తానుగ్రహాన్ని ఈ విధంగా వారందరూ పొంది జన్మలను ధన్యం చేసుకోవడం జరిగింది. ఈ కథలను వేదధర్మముని శిష్యదీపకునికి వివరించగా పరమానంద భరితుడై తన గురువైన వేదధర్మముని సాక్షాత్తు దత్తావతార పురుషునిగా భావించి సాష్టాంగ నమస్కారం చేస్తూ భక్తి ప్రపత్తులతో గురు మధ్య స్థితం విశ్వం, విశ్వం మధ్య స్థితో గురువురు విశ్వం నచ అన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః అని వేణువుల్లో స్తుతించాడు. ఇటువంటి షోడశ అవతార రహస్యాతి రహస్యమైనటువంటి దత్తాత్రేయ కథలు విన్నవారికి, చెప్పిన వారికి, కనీసం చదివిన వారికి ఆది వ్యాధులు అంతరించి పాపం నాశనమై ఆత్మానందం చేత అందరికీ ఆత్మానందము లభిస్తుందని బోధించాడు. అందుకే దత్తదైవమే ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే మనలోని అజ్ఞానం పోవరకే. అజ్ఞానం పోవుటంటే సహన పరీక్షే, ఆ జ్ఞాన పరీక్ష నెగ్గితే సంతోష ఫలమే. దత్తదైవమే ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే.
అత్రి తపమే మూలము అనసూయ కయ్యే నోము ఫలము. అత్రి తపమే మూలము అనసూయ కయ్యే నోము ఫలము. భిక్షాన్ని కోరి అతడు మాతృ ఆజ్ఞ పొంది వెడలే. తరించిపోవు లోతులన్నీ తెలిపి లోకులను ధరించే దత్తదైవమే. ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే మనలోని అజ్ఞానం పోవరకే. దేవేంద్రుడైన పరశురామ మహామహులే తెలియరైది అతనివి చిత్రలీలలే. త్రాగుబోతు శ్రీలోలుడని భ్రాంతి చెందెదరు. భ్రాంతిలోనే అజ్ఞానం ఆవరించుచుండును దత్తదైవమే. ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే. కోరికలంటూ లేని ద్విజునికి పదవి దొరికెను. కోరికలున్న సుమతి భర్తకేమి దొరికెను. ఆనాడే కరుణ పొందిన కార్తవీర్యార్జునికి అహంకారం అతనిని ఆవరించెను. అందుచేత పదవి పోయి అంతమంది ఉండెను దత్తదైవమే. ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే మనలోని అజ్ఞానం పోవరకే. హరుడు కృష్ణుడు దత్తుడే ఉన్మత్తానందుడు దత్తుడే. హరుడు కృష్ణుడు దత్తుడే ఉన్మత్తానందుడు దత్తుడే. దిగంబర బాల పిశాచ జ్ఞాని అయిన దత్తుడే. దిగంబర బాల పిశాచ జ్ఞాని అయిన దత్తుడే. ఆ దత్తుడే అగుపడును వివిధ రూపవేషాలే దత్తదైవమే. ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే మనలోని అజ్ఞానం పోవరకే. అజ్ఞానం పోవుటంటే సహన పరీక్షే. ఆ జ్ఞాన పరీక్ష నెగ్గితే సంతోష ఫలమే దత్తదైవమే. ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే. ఇంతటితో నా యొక్క 16 నుండి తెలుపుతున్నటువంటి ఈ యొక్క కర్తవ్య పాలన లోపల మీ వల్ల నాకు కొంత పుణ్యము లభించేటువంటిదైంది. అందుకే సర్వే జన సుఖినో భవంతు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.